మీరు చెప్పాడే ఒక ఎమ్మెల్యే ఈ దుబ్బాక నియోజకవర్గానికి వచ్చడం దుబ్బాక ప్రజల దరిద్రం. నువ్వు కొంతమంది 500 ఇచ్చి ఎప్పుడు పైసలు వంచడే తప్ప ఏం లేదు. మళ్ళీ ఏం మాట్లాడుతావు నువ్వు? కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న పిల్లర్ క్రాక్ వస్తే మనం ఇల్లు ఏదైనా క్రాక్ వస్తే మంచిగా చేసుకోమా? ఇల్లు అంటే 5 లక్షలు 10 లక్షలు 1,00,000 కోట్లు పెట్టినా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ పొంగుతావు. అసలు నీకు అవగాహన ఏముంది? ఇక మళ్ళా ఓ మాట మాట్లాడుతావు. కూడవేలు ఆగట దానిలో మల్లన్న సాగర్ చేయబట్టే 10-12 సార్లు మారుతుంది. కూడవేలు గత 10 సంవత్సరం నేను చూస్తున్నా. ప్రతి వర్షాకాలం ఇప్పుడైనా కూడా ఎగువ వర్షాల నుంచి కూడవేలు వాగులకు వచ్చే నీళ్ళ ద్వారా ప్రవహిస్తుంది. ఏ సంవత్సరమైనా పోయిన సంవత్సరం కూడా 2 సార్లు ఇచ్చింది కదా నీళ్లు. అంటే 2 సార్లు ఎండాకాలంలో వచ్చినాయి. 10-12 సార్లు వచ్చినాయి. వర్షాలు పడితే కూడా కొత్త ప్రభాకరే నీళ్లు అనేసి మాట్లాడుతుంది. నీకు రైతులు అంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు. కేవలం ఏదో ధర్నా చేయాలి, రైతుల్ని పక్కదారి పట్టియాలనే ఆలోచన మాత్రమే నీకుంది. ఏం మాట్లాడుతున్నాను? పెద్ద పెద్ద జిల్లా నాయకులు వచ్చారు మీసాలు గడ్డాలు పెంచుకొని మాకు మాకు పెరుగుతాయి, నీకు పెరగకపోతే మేమేం చేయాలి సార్? గడ్డాలు పెరగకపోతే మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వము. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మాది. మళ్ళీ మాట్లాడే మీ వెంకటరామరెడ్డి ఉన్న ఎమ్మెల్సీ ఏం మాట్లాడిండు? మీ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? ఊరేస్తే ఊరన్నారు. ఊరేస్తే ఊరన్న మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. అదే వెంకటరామరెడ్డి ఎవరన్నా వడ్లను అమ్మిపిస్తే ఏ వాళ్ళని అందరినీ సస్పెండ్ చేస్తా అన్నారు. ఆ రోజేమైంది నీకు పౌరుషం? ఆ రోజేమైంది రైతుల గురించి ఆలోచన? మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వము. నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. యూరియా గురించి మంత్రులు కూడా సమీక్ష చేస్తారు. మీరు ఎప్పుడైనా సమీక్ష చేసినా? మీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీ పోయాడు ఒకసారి ఆలోచన చేయండి. ఒక 2 సంవత్సరాలు 45 సార్లు మా ముఖ్యమంత్రి గారు ప్రజల తెలంగాణ రైతాంగం కోసం ఢిల్లీ పోయాడు. మీరు మాట్లాడతారు. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఈరోజు రైతులందరికీ సన్న బియ్యం అందిస్తున్నాము. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాము. మహిళలు బస్ సౌకర్యం వస్తే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో కూడా రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ 2 సార్లు. ఇదెందుకు? రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే సంస్థ ఏదైతే రామగుండంలో ఉందో పూర్తిగా దివాళా తీసే పరిస్థితిలో ఉంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన గడ్డం వివేక్ వెంకటస్వామి గారు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. ఎక్కడైతే యూరియా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో రామగుండ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లా 10,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే